ఒకసారి యేసుప్రభు దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వస్తారు. వారు దూరం నుండి ప్రభువుకు మొరపెట్టుకుంటారు, అయ్యా మాకు స్వస్థత కలిగించమని. యేసుప్రభు వారికి స్వస్థత కలిగించలేదు. వెంటనే ఆయన అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే మీకు స్వస్థత కలుగుతుంది. ధర్మశాస్త్ర ప్రకారంగా మరి రోగం నుండి స్వస్థత కలిగినట్లయితే ఆ దినాలు ఉన్నటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కనబడాలి, అర్పణలు అర్పించుకోవాలి. కాబట్టి ఈ 10 మంది ఈ యొక్క మాటను స్వీకరించిన వారై లోబడిన వారై వెళుతున్నారు. వెళుతుండగా ఏముందంటే ఆ 10 మందికి స్వస్థత కలిగిందండి. ఆశ్చర్యం కదండి. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. 10 మందికి కుష్ఠరోగం పోయింది. అందరూ సంతోషించారు. కానీ జరిగిన విషయం ఏంటంటే 9 మంది యేసు దగ్గరికి రాలేదు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. చూసారా? అంటే వారు మతంతో కలిసిపోయారు. అంతేగాని ఏ ప్రభు అయితే స్వస్థత ఇచ్చాడో, ఏ ప్రభు అయితే కుష్ఠరోగుల నుంచి విడుదల ఇచ్చాడో ఆ ప్రభు దగ్గర రాలేదండి. అయితే వాళ్ళు ఒకడు తనకు స్వస్థకరణ చూచాడు. ఆ ఒకడు ఎవరంటే సమరయుడు. మిగతా వారు మరి అగ్రస్థానానికి సంబంధించిన వ్యక్తులుగా ఉండవచ్చు. అప్పటిదాకా వారు కుష్ఠరోగులే. బాగైంది. వారి హృదయంలో మరి ప్రభు పట్ల ఏమాత్రం కూడా కృతజ్ఞత లేదని అర్థమవుతుంది. ఈ రోజుల్లో కూడా దేవుని దగ్గర నుంచి చాలామంది మేలు పొందుతారు, ఉపకారాలు పొందుతారు. కానీ మీలో కృతజ్ఞత హృదయం ఉందా? దావీదు ఏమన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమై యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుమన్నాడు. ఈ రోజుల్లో ఎట్లయిపోతున్నామంటే ప్రభు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా వాటిని మర్చిపోయినాం, వాటిని మనం చూడలేకపోతున్నాం, ప్రభును మరి స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. కానీ ఈ ఒక్కడు ఈ సమరయుడు ఏం చేస్తాడంటే తనకు స్వస్థత కలుగుట చూచినప్పుడు దేవుని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడంటండి? గొప్ప శబ్దంతో ఎంతగా కేకలు పెడుతూ స్తోత్రాలు చెప్పాడు. ఊహించుకోండి ఒకసారి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వచ్చి దానికి ఏం చేశాడు అతడు? అలాగూ దేవుని స్తుతిస్తూ వచ్చి ఆయన పాదం మీద సాగిపడ్డాడంట. ఎంత కృతజ్ఞత ఉందండి. అయ్యో, ఇంతవరకు నేను కుష్ఠవ్యాధితో బాధపడ్డాను, కుటుంబానికి సమాజానికి దూరమైపోయాను, చాలా దౌర్భాగ్యకర పరిస్థితిలో ఉన్నాను. ఇలాంటి నన్ను యేసు ప్రభు స్వస్థపరిచాడు, యేసు ప్రభు బాగు చేశాడు, ఓ ఈ ప్రభువే నాకు కావాలి అంటూ ప్రభు పాదాల దగ్గర పడిపోయాడండి. ఈ రోజున మీ జీవితం ఎలా ఉంది పిల్లారా? యేసు ప్రభు నీ పాపమని కుష్ఠరోగాన్ని స్వస్థపరిచాడా? ఇదిగో మనమందరం కూడా కుష్ఠరోగం కంటే కూడా భయంకరమైనటువంటి పాప రోగంతో తెలుసా? ఇక్కడ ప్రభు నెరవేరినట్లు చెప్తున్నాను పిల్లారా. పాపం అనేది కుష్ఠరోగం కంటే చాలా భయంకరమైనది. కుష్ఠరోగం ఎలా ఒక మనిషి యొక్క శరీరాన్ని రూపం లేకుండా చేస్తుందో, పాపం అనేది నీ ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా పాడు చేస్తుంది. మానవుడు అరికాంచి రెండెత్తి వరకు చెడిపోయినవాడుగా ఉంటున్నాడు. ప్రతి అవయవం చెడిపోయింది, పాడైపోయింది. నీ యొక్క జీవితం మరి ప్రభుని ఎరగకపోతే అది చాలా భయంకర రూపంగా మారిపోయిందని సత్యాన్ని గమనించు. కానీ